హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశ దౌర్భాగ్యం, మన రాష్ట్ర పరిస్థితి ఏంటంటే దొరికిన వాడికి దొరికినంత దోచుకొని తింటారండి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఇంకా ఎవరు కూడా ఈ విషయంలో ఎవరు తక్కువ కాదండి. ఒక రాజకీయ నాయకుడు నేను 25 కోట్లు ఖర్చు పెడతాను, 30 కోట్లు ఖర్చు పెడతాను, ఎలక్షన్లో గెలుస్తాను అని ఎందుకండి ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు? ఇక్కడ మనము ఎట్లుందంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అన్నట్లు ప్రతి ఒక్కరం కూడా, ప్రజలందరం కూడా, అందరం అవతల వాడిని బ్లేమ్ చేయడం చాలా సులభం. ఇట్స్ ఈజీ, దానికేం డబ్బులు ఖర్చు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరండి, అన్ని పార్టీలు, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇంకా నేను అక్కడ లేదు కాబట్టి ఎగ్జాక్ట్ ఎంత పంచుతున్నారని చెప్పలేను, కానీ ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్లో గెలవడానికి డబ్బులు పంచుతారు. ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కనిష్టంగా 25 నుంచి 30 కోట్లు, గరిష్టంగా 100 కోట్లు కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు పెడుతున్నారు? పెట్టుబడి. మళ్ళీ ఏంది, నీకు 50% అవకాశాలు, గెలిచే అవకాశాలు, హెడ్ ఆర్ టైల్. అయినా కానీ నేను 50 కోట్లు పెడతా, 100 కోట్లు పెడతా. ఎందుకంటే నెక్స్ట్ 5 ఏళ్లలో మనం ఊహించలేనంత డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ధీమా. ఎమ్మెల్యే పదవో లేకపోతే అధికారం అనేది కామధేను అన్నట్లు ప్రతి ఒక్కరూ బిహేవ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఏమన్నాడండి, నేను ఈఎంఐలు కట్టలేక నా కారు అమ్మేసుకున్నాను, మర్సిడీస్ బెంజ్ కార్ అమ్మేశాను అని చెప్పాడు. ఓకే, నవ్వుతా చెప్పాడా, నవ్వకుండా చెప్పాడా, జోక్గా చెప్పాడా, అవన్నీ పక్కన పెడితే ఆ ఆలోచన అయితే అతనికి వచ్చింది, మీడియా ముఖంగానే చెప్పాడు. ఇప్పుడు ప్రతి దినం, అనుదినం, ప్రతిరోజు, ప్రతి పూట అతను హెలికాప్టరో లేకపోతే ప్రత్యేక విమానం లేకపోతే అతను ప్రయాణం చేయట్లేదు. ఎక్కడి నుంచి వచ్చే ఈ సోకులు, ఈ సొబగులన్నీ ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు అంటే ప్రతి దాన్ని కూడా రాజకీయం చేయడానికి, అక్కడ ప్రజల నుంచి మనం ఏదైనా పొందవచ్చు, ఇక్కడ సెంటిమెంట్ను రెచ్చగొట్టవచ్చు, మనము విక్టిమ్ కార్డు ప్లే చేయొచ్చని ఈ కైండ్ ఆఫ్ డ్రామాలు ఈ మధ్య చాలా ఎక్కువయ్యండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం సమాధానం చెప్తారో నేను వినాలనుకుంటున్నాను. ఏంటంటే, పరకామణిలో దొంగలు పడ్డారు, కానుకలు గోవింద, పరకామణిలో దొంగలు పడ్డారు, రూపీస్ 1 కోటి విలువైన బంగారం వెండి కానుకల చోరీ, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్య. పేరు పెంచలయ్య అంటండి, గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. పెంచలయ్య 2024లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దర్జాగా దొంగతనాలు, బంగారం దుకాణాల్లో ఆభరణాల మార్పిడి, బ్యాంకుల్లో తాకట్టు, పెంచలయ్యపై కేసు, వెంటనే బెయిలు, అత్యవసర రికవరీ, ఆ తర్వాత దర్యాప్తు గప్చుప్. పెంచలయ్యతో పాటు పెద్ద ముఠా ఉండొచ్చన్న అనుమానాలు, పరకామణి దొంగలకు ప్రభుత్వ పెద్దల దన్ను, అందుకే కేసు నీరుగారిపోయిందన్న ప్రచారం. గత ప్రభుత్వ హయాంలో రూపీస్ 75,000 చోరీ చేసిన పరకామణి ఉద్యోగి, వెంటనే 15 కోట్ల ఆస్తులను టీటీడీకి రాయించిన నాటి సర్కార్. అయినా సరే దారుణంగా రాద్ధాంతం చేసిన చంద్రబాబు. మరి ఇప్పుడు నోరు మెదపకపోవడంపై విమర్శల వెల్లువ. పరకామణి దొంగతనాలపై ఎందుకు మాట్లాడడం లేదు? మార్పిడి చేసిన దుకాణాలు, తాకట్టు పెట్టుకున్న బ్యాంకులపై చర్యలేవి? లోతుగా విచారిస్తే అసలు దొంగలు బయటపడిపోతారన్న భయమా? అలాగే దేవుడికే భూములు అమ్మిన వ్యాపారి చంద్రబాబు, అమరావతిలో బాబు రియల్ ఎస్టేట్ కోసం శ్రీవారి ఆలయ నిర్మాణం, టీటీడీ మాజీ చైర్మన్ భూమన ధ్వజం. ఎప్పుడైనా ఎక్కడైనా కానీ టీటీడీ దేవస్థానాలు నిర్మించాలంటే దాతలు ముందుకొచ్చి ల్యాండ్ ఇస్తారు, అది వాళ్ళు భాగ్యంగా భావిస్తారు, దేవుడికి చేసే సేవగా భావిస్తారు. కానీ మొదటిసారి అమరావతిలో టీటీడీ దేవస్థానం కట్టడానికి భూమి కొన్నారంట అండి, చంద్రబాబు కొనిపించారంట. అదే భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ టాపిక్ పెంచలయ్య. పెంచలయ్య అంటే ఏం పేరండి? క్రిస్టియన్ పేరు కాదు కదా, కాదు కదా, ముస్లిం పేరు కాదు కదా, హిందూ పేరే కదండి. ఏం చేశారు? స్టేషన్ బెయిల్ ఇచ్చినారంట. పెంచలయ్యపై కేసు, వెంటనే బెయిల్. మరి ఆ రోజు 75,000 చోరీ చేస్తే ఏం చేయాలండి? మనం ఇంతకుముందు అదే ప్రశ్నించినాం కదా. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఇదే వాళ్ళ క్రిస్టియానిటీలో జరిగితే ఊరుకుంటాడా, వాళ్ళ ముస్లింల్లో జరిగితే ఊరుకుంటాడా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడాడు. అది ఇంకా అంతకంటే దారుణమైన మాటలు ఉండవండి. మరి ఈరోజు పెంచలయ్య హిందూ. జరిగింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో. ఇప్పుడు మనం మ్యాటర్ని ఎక్కడి దాకా తీసుకెళ్లాలండి? మీరే, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, మీరే చెప్పండి, ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి ఈ మ్యాటర్ని? అంటే ఇంకా చంద్రబాబు హిందూ ద్రోహి, పవన్ కళ్యాణ్ హిందూ ద్రోహి, మా హిందూ మత విశ్వాసాల్ని దెబ్బ కొట్టడానికి చంద్రబాబు నాయుడు దొంగతనం చేయించాడు, పవన్ కళ్యాణ్ ఏమీ శిక్ష వేయలేదు, వెంటనే బెయిల్ ఇచ్చారు అని ఇంకా మనం కూడా ఇంకా దేవుణ్ణి వాడుకోవాలన్నా రాజకీయాల కోసం. ఎంత దారుణం అండి. ఇప్పుడు మనిషికి దుర్బుద్ధి ఉంటే వాడు హిందూ అయితేమి, క్రిస్టియన్ అయితేమి,
ముస్లిం అయితేమి వాడు ఎదవ పని చేస్తే అందరికీ ఆపాదించడం, లేకపోతే అప్పటి సర్కార్ని బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసమండి? ఇప్పుడు నేను కూడా అనొచ్చా? మరి వాళ్ళ ప్రకారం నేను కూడా అనొచ్చా? పెంచలయ్య అనేది హిందువు పేరు అందరికీ తెలుసు. పెంచలయ్య దొంగతనం చేసినాడంటే ఇప్పుడు చంద్రబాబు హయాంలో జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు హిందూ మతాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడట్లేదు అని మనం కూడా గగ్గోలు పెట్టాలండి. వాళ్ళ ప్రకారం నేను అడుగుతున్నా, వాళ్ళ ప్రకారమే మనం గగ్గోలు పెట్టాలన్నా? ఎంతటి దరిద్రపు దౌర్భాగ్యపు బతుకులు బతుకుతున్నారు చూడండి రాజకీయ అవసరాల కోసం. కుక్కల కంటే హీనంగా బతుకుతున్నారండి. నేను ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్తాను, దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకునే వాళ్ళు కుక్కలు, పిచ్చి పట్టిన గజ్జి కుక్కల కంటే దారుణం వాళ్ళు. ఇప్పుడు మరి పెంచలయ్య హిందూ అబ్బా, జరిగింది మీ హయాంలో అబ్బా. అయ్యో మా హిందూ మతంకి ఏమైంది, ఏమైపోతుంది, అయ్యో నేను కాపాడుతా, నేను వస్తా, రా కాషాయ వస్త్రం వేసుకో, కడుగు మెట్లు కడుగు కింద నుంచి పైకి. సిగ్గుండాలా? సిగ్గులేని బతుకులు ఎందుకు బతుకుతారు నాకు అర్థం కాదండి. అంటే ఇది నేనేం కోపంతో మాట్లాడే మాటలు కాదు, ఒక అసహనం, ఒక ఫ్రస్ట్రేషన్, ఇవే రాజకీయాలని అసహ్యంతో మాట్లాడే మాటలండి ఇవి. ఇప్పుడు పొమిల్ జైన్ అనేవాడు తప్పు చేసినా, లేకపోతే వైష్ణవి డైరీ వాళ్ళు తప్పు చేసినా, ఏఆర్ డైరీ వాళ్ళు తప్పు చేసినా, డబ్బులపై కక్కుర్తితో వాళ్ళు చేసినారు తప్పితే ఏదో హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఎవడు ఏం చేస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ మత ఆచారాలని పాటిస్తారు కాబట్టి, అక్కడ స్పేస్ ఉంది కాబట్టి లడ్డులో కల్తీ చేస్తే అంటే హిందూ మనోభావాలు దెబ్బతింటాయంట, హిందూ మతానికి ఏదో అయిపోతుందంట. కల్తీ లడ్డు తింటే ఆరోగ్యం పోతుంది. ఫస్ట్ హిందూ మతానికి ఏం కాదు. హిందూ మతం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చి పుట్టగోచలేదు, వీళ్ళు కాపాడేదేం లేదు. ఈరోజు ఉంటారు, రేపు పోతారు, అందరం కూడా పోతుంటాం. మన టైం వచ్చినప్పుడు అందరం పోతుంటాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ శాశ్వతం కాదు. ఒక 200 ఏళ్ల క్రితం ఎవరు హిందూ మతాన్ని కాపాడినారని మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎవరి దగ్గరైనా సమాధానం ఉందండి? ఒక 70 ఏళ్ల క్రితం ఎవరు హిందూ మతాన్ని కాపాడినారు? ఒక 300 సంవత్సరాల క్రితం ఎవరు హిందూ మతాన్ని కాపాడినారు? ఒక 1000 సంవత్సరాల క్రితం ఎవరు హిందూ మతాన్ని కాపాడినారు? ఇంకొక 500 సంవత్సరాల తర్వాత ఎవరు హిందూ మతాన్ని కాపాడతారు? ఎవరు చెప్పలేరు. ఇవన్నీ రాజకీయాల కోసము పడే కునికిపాట్లు ఇవన్నీ. హిందూ మతాన్ని వీళ్ళు కాపాడతారంట. ఏంది మీరు కాపాడేది? ఫస్ట్ హిందూ మతాన్ని రాజకీయాల్లో వాడుకోకండి చాలు. పొమిల్ జైన్, విపిన్ జైన్ ఏం వాళ్ళు క్రైస్తవులా, వాళ్ళు ముస్లింలా? ఏఆర్ డైరీ ఎవరిది? వైష్ణవి డైరీ ఎవరిది? సంగం డైరీ ఎవరిది? హిందువులదే కదండి. డబ్బు ఆశతో ఎవరైనా తప్పులు చేస్తే శిక్షలు వేయాలి, ఆ చట్టాలు చాలా కఠినంగా ఉండాలి. ఇలా తప్పు చేస్తే జీవితంలో కోలుకోలేమన్న భయం వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు పెంచలయ్యకు వెంటనే బెయిల్ వచ్చిందంట. పెంచలయ్య బ్యాక్ సీట్ తీసుకొని ఫ్రంట్ సీట్లో ఇంకొకరిని పెట్టి డ్రైవర్ సీట్లో మళ్ళీ గేమ్ ఆడతాడు. ఎందుకంటే పెంచలయ్యకు తెలుసు ఎలా తప్పించుకోవాలను. చట్టాలు స్ట్రిక్ట్గా పెట్టి ఎన్ని చేయాలి, కానీ దొంగల గురించి, ఆడ జరిగే అనర్థాల గురించి కాదు. అనర్థం జరిగింది, వాళ్ళ హయాంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతానికి అపచారం చేస్తారు, వీళ్ళ హయాంలో జరిగింది, వీళ్ళు అపచారం చేస్తారు. ఏం బతుకులు రా మీ బతుకులు! సిగ్గుండాలండి. ఇప్పుడు హిందూగా చెప్తున్నా, మళ్ళా నువ్వు ఎందుకు చెప్తున్నావు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతావు, నువ్వు క్రిస్టియనా, ఇట్లా అడిగే సన్నాసులు కూడా ఉన్నారండి. ఏం దరిద్రం దౌర్భాగ్యం అనుకోవాలా? ఒక హిందూగా నేను చెప్తున్నా, ఒరే నాయన మా హిందూ మతాన్ని రాజకీయాలకు వాడొద్దురా. ఇప్పుడు ఏం చేస్తారు? పెంచలయ్య దొంగతనం చేశాడంట, 1 కోటి రూపాయలు విలువైన బంగారం, వెండి కానుకలు అంటండి, చోరీ అంట. ఇప్పుడు ఏం చేస్తారు? వ్యక్తులు తప్పులు చేస్తే వ్యవస్థలను లేకపోతే పార్టీలను ఆపాదించి దానికి రాజకీయ రంగు పులిమి, ఏదో హిందూ మత విశ్వాసాలని దెబ్బకొడుతున్నామని, హిందువులకు ఏదో జరిగిపోతుందని, ముస్లింలు షెడ్డోళ్ళు, క్రిస్టియన్లు షెడ్డోళ్ళు, వాళ్ళకి జరుగుతూ ఇట్టుంటుందా, వీళ్ళకి జరుగుతూ ఇట్టుంటుందా? మరి మీ హయాంలో దొంగతనం జరిగింది కదా, పవిత్రమైన తిరుమలలో పరకామణిలో చోరీ, 1 కోటి రూపాయలు విలువైన బంగారం, వెండి. పవన్ కళ్యాణ్ మాట్లాడు, మా హయాంలో జరిగిందా? అక్కడ అధికారులు చర్యలు తీసుకోవాలి, అక్కడ వాళ్ళు పటిష్టంగా ఉండాలి, ఇక్కడ స్కూల్లో టీచర్లు బాగుండాలి, అక్కడ ఉద్యోగస్తులు బాగుండాలి, ఇంతే అయిపోయాయి. అదేంగా మా హయాంలో జరిగిన శంగిరిబింగిన ఇంకా చూసుకో, ఇంకా ఊపడం, రుద్దడం, వంగడం, లేయడం, పొరుల దండాలు పెట్టడం, బాబా ఇంకా అది ఇంకా ఆ నటన నా భూతో నా భవిష్యత్తు ఇంకా మామూలుగా ఉండదండి. రాజకీయ నిరుద్యోగులండి వీళ్ళంతా. నేను ఒక విషయం నాకు బాగా గుర్తుండండి, చెప్పి ముగిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. అజీం ప్రేమ్జీ గురించి ఒకసారి నేను పత్రికలో ఒక కథనం చదివా. అజీం ప్రేమ్జీ గారు ఎన్ని వేల కోట్ల, ఇది ఒక 20 ఏళ్ల క్రితమో ఎప్పుడు, నాకు బాగా గుర్తుంది, మైండ్లో రిజిస్టర్ అయింది. ఒక 20 ఏళ్ల క్రితమో ఎప్పుడు వచ్చింది ఆర్టికల్. ఆయనకు ఎన్ని వేల కోట్లు, అప్పట్లో వేల కోట్లు, ఇప్పుడు లక్షల కోట్లు ఉంటాయి విప్రోకి ఆస్తులు. ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నా ఆయన ఈవినింగ్ వాళ్ళ ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు అన్ని లైట్లు ఆఫ్ అయ్యాయా లేదా అని చూసి లైట్లన్నీ ఆఫ్ చేసి వెళ్తారంట. అది ఆయనకు అలవాటు. అలాగే ఆయన 10 ఏళ్ల క్రితం కొనిన ఫోర్డ్ ఏదో ఎస్కార్టో ఏదో సంథింగ్
ఇంకా ఆ కారులోనే ప్రయాణిస్తున్నాడు. అప్పటికి అది 6 లక్షలు 7 లక్షలు ఆయన కోట్లల్లో డబ్బు ఖర్చు పెట్టి కార్లు కొనే అవకాశం ఉన్నా కానీ ఇంకా ఒక 10 ఏళ్ల నాటి ఫోర్డ్ ఎస్కార్ట్ కారులోనే ప్రయాణిస్తున్నాడు అని రాశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అజీం ప్రేమ్జీ గారికి అది గొప్ప అని వాళ్ళకి తెలియదండి. నాకు కారు ఉంది, నాకు అది సౌకర్యంగా ఉంది, నేను వెళ్తాను అనుకుంటాను. కానీ చూసే వాళ్ళకి అది ఎందుకు గొప్ప? ఎందుకంటే అతని వెనకాలన్న 1000 కోట్ల ఆస్తి. ఆ 1000 కోట్ల ఆస్తి పెట్టుకొని కూడా ఒక చిన్న కారులో వెళ్తున్నారు అని. దట్ ఈజ్ హ్యూమన్ సైకాలజీ అండి. ఇప్పుడు ఎవరైనా కానీ సైకిల్లో ప్రయాణించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మన దేశంలో? నాకు తెలిసి 150 కోట్ల జనాభా ఉంటే 120 కోట్లకి వాళ్ళు నడకనో సైకిలో వాడేవాళ్ళు ఉన్నారు. 20-30 కోట్ల మందికో 2 వీలర్సో 4 వీలర్సో ఉంటాయి. అంటే మెజారిటీ సైకిళ్ళలోనో లేకపోతే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అదే మీరు ఒక అంబానీ ఫ్యామిలీనో లేకపోతే ఒక అదానీ ఫ్యామిలీ మెంబర్సో వాళ్ళు రోడ్డు మీద సైకిల్లో వెళ్తున్నారు అనుకోండి, అయ్యయ్యయ్య చూసారా అండి ఎంత సింప్లిసిటీ చూసారా, లక్షల కోట్ల ఆస్తి పెట్టుకొని సైకిల్లో వెళ్తున్నాడు, అబ్బా వాట్ ఏ సింప్లిసిటీ అంటారా లేదా? దట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ. అంటే తన దగ్గర ఉన్నది కాకుండా వేరే ఏదైనా చేస్తే దానికి వచ్చే మైలేజ్, దానికి వచ్చే వాల్యూ ఎక్కువ. ఇప్పుడు అంబానీ ఒక 1000 కోట్లు పెట్టి కారు కొన్నాడు అనుకోండి, లేదులేండి ప్రపంచంలో కొన్నాడు అనుకోండి, ఆ డబ్బు ఉంది కొన్నాడు, అందులో గొప్పే ఉందంటారు, అవునా కదా? అదే అంబానీ సైకిల్లో వెళ్తే చూసారా అన్ని లక్షల కోట్లు పెట్టుకొని కూడా సైకిల్లో వెళ్తున్నాడు, రియల్ సింపుల్ పర్సన్, వారెవా గ్రేట్ అని అక్కడ ఉన్న 120 కోట్ల మంది వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎవరు? సైకిళ్ళలో నడుచుకుంటూ పోయేవాళ్ళు. సేమ్ టు సేమ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం కోసమే అండి, మతాల్ని వాడుకునే వాళ్ళైతే నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 4 గోడల మధ్య క్రైస్తవ మత విశ్వాసాలని ఆచరిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు మేలు చేస్తే రాజకీయంగా వారికి మైలేజ్ వస్తుందా? హిందువులకు కీడు చేస్తే వాళ్ళకు మైలేజ్ వస్తుందా? సింపుల్ లాజిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారు, వారికి ఆల్రెడీ క్రిస్టియానిటీ మత విశ్వాసాలు ఉన్నాయి. హిందువులకు మంచి చేసి లేకపోతే హిందువుల మనోభావాల్ని గౌరవించి ఎక్కువ గుళ్ళు గోపురాలు కట్టి లేకపోతే ఏదైనా చేస్తే మైలేజ్ వస్తుందా? లేకపోతే లడ్డులో మనము ఏంది లబ్సా యాసిడ్ స్లరీ కలుపుదాము, జంతు కొవ్వు, జంతు కలేబరాలు, జంతు తోకలు, జంతు చర్మాలు కలుపుదామని కలిపితే రాజకీయంగా మైలేజ్ వస్తుందండి. ఎందుకంటే వీళ్ళు రాజకీయ డ్రామాలు ఇవన్నీ ఆడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పొలిటీషియన్గా ఇవన్నీ ఆడుతున్నారని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటీషియన్గా ఆలోచించి మతాల్ని వాడుకోవాలి అనుకుంటే హిందువులకు ముస్లింలకు ఇంకా ఎక్కువ మేలు చేస్తే మైలేజ్ వస్తుంది. చూసారబ్బా క్రైస్తవ మత విశ్వాసాలను ఆచరిస్తున్నా హిందువులకు మంచి చేశారు, ముస్లింలకు చేశారని మంచి పేరు వస్తుంది. కానీ హిందువుల్ని తొక్కి పెడతా, ముస్లింలను తొక్కి పెడతా అంటే మంచి పేరు వస్తుందా? ఇట్స్ సింపుల్ లాజిక్. రాజకీయాల కోసమే మతాల్ని వాడుకోవాలంటే ఇంకా ఎవరు రాజకీయాలని మతాల్ని ముడిపెడుతున్నారో మీకు తెలుసు. ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్నానండి, నిజంగా మేము మతాల్ని వాడుకోవాలా అనుకుంటే మేము ఇంకా ఉదయం నుంచి మేము జై హిందూ జై హిందూ జై హిందూ లేకపోతే జై శ్రీరామ్, జై వెంకటేశ్వర స్వామి, నమో వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి విపరీతంగా మాట్లాడతాం. మాకు అక్కడ మైలేజ్ వస్తుంది పార్టీ పరంగా మతాలు వాడుకోవాలంటే. ఒకసారి మీరే ఆలోచన చేయండి. అంటే ఇంకా ఏం లేదండి, ఇంకా పోయినసారి కులభావం పెంచుకొని ఓట్లు వేయించుకుంటాం అని చెప్పేసి అందులో సక్సెస్ అయ్యమని వాళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్. సో కులం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మతభావం పెంచుకోండి అని చెప్పేసి మతాలతో ఆడుకుంటాం అన్నది ఇంకా నెక్స్ట్ లాజిక్. చంద్రబాబు నాయుడు పోయి ఇంతకుముందు చర్చిలో ప్రార్థనలు చేసినాడు, పవన్ కళ్యాణ్ పోయి నెత్తి మీద వాళ్ళు మన ముస్లిం సోదరులు పెట్టుకునే టోపీ పెట్టుకొని ఇఫ్తార్ విందులకు పోయారు, నమాజులు చేశారు, అన్నీ చేశారు. అప్పుడు ఏమీ తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే లోపల ఇప్పుడు ఏం లేదండి, సింపుల్. క్రిస్టియన్స్ అనేవాళ్ళు మైనారిటీస్ తక్కువ సంఖ్యలో ఉన్నారు, హిందువుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మనకు క్రిస్టియన్ ఓట్లు పోయినా పర్లేదు, మనకు ముస్లిం ఓట్లు పోయినా పర్లేదు, మనం అవి ఎలాగూ ఏదైనా కానీ మ్యానిపులేషన్ చేసుకోవచ్చు, మన హిందువుల్ని రెచ్చకూడదు. రెచ్చగొట్టే దేవుడు అంతా నిశానిగాలే అండి, మొత్తం నిశానిగాలే. ఇంటర్ ఫెయిల్ అయిన డీసీఎం, పెట్రోల్ బంక్లో పనిచేసే సాంబాగాడు, కిరసనాయలు అమ్ముకుంటే బూత్ కిట్టు, ఫిట్టింగ్ సెక్షన్ సూపర్వైజర్, మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాములు జాయిన్ చేసుకుంటే బిఆర్ నాయుడు, ఇంకా లబ్సా యాసిడ్ స్లరీ ఉందని మాట్లాడే మూర్తి, ఏం మాట్లాడుతున్నాడో తలకే తెలియదని చెబుతూ మాట్లాడే వెంట్రుక కృష్ణ, వీళ్ళంతా చదువు చెప్తారండి మనకు.